ఈ సెట్లో ఉడికింది. ఓకే. కూర బీరకాయలు. థ్యాంక్ యూ. బీరకాయలు చెక్కుతున్నాను. దీన్ని మీకు కూర చేసి చూపిస్తాను. ఏ కూర చేస్తాను అనేది తర్వాత చెప్తాను. కాగబెట్టి దీంట్లో ఈ ముక్కలు వేస్తున్నా. ఓకే, బంద్ చేస్తున్నా. స్టవ్ బంద్ చేశాను. ఇవి కాసేపు ఇట్లా పక్కన పెట్టేద్దాం. నేను పోపు వేసాను. ఆ పోపులో ఇవి వేసాను, ఎందుకంటే పోపు మాడిపోతున్నాను. దబదబా తీసేసాను. ముందు పెట్టేసేటప్పటికి కాస్త ఇబ్బంది అయింది. నేను దబదబా తీసేసాను. సో ఫ్రెండ్స్, దీంట్లో చిన్న ఉల్లిగడ్డ, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసాను. అట్లాగే దీంట్లో వేడి నీటిలో పోసి నానబెట్టిన ఈ మటన్ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి చక్కగా ఇట్లా పట్టుకుంటే కూడా వేడి నీటిలో వేసినందుకు మెత్తగా అవుతున్నాయి. సో మనకు ఇప్పుడు చూడండి, ఇవి మెత్తగా అవుతున్నాయి. గట్టిగా నొక్కితే ఇవ్వండి పొంగుతున్నాయి ఇట్లా. సో ఈ వాటర్లో ఉడికితే ఇంకా మెత్తగా అవుతాయి. ఆల్రెడీ ఇది మన గార్డెన్లోది కనుక చాలా నీరు వస్తుంది బీరకాయకి. అందుకనే నేను దీంట్లో వేసేసాను. కొంచెం ఉడకనిద్దాము. ఫ్రెండ్స్, దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఈ ఉప్పు వేయగానే ఏంటంటే దీంట్లో మళ్ళీ వాటర్ చూడండి ఎట్లా వస్తుందో. ఉప్పు వేయగానే కూడా ఇందులో వాటర్ అంతా వస్తుంది. చూడండి వాటర్ ఎట్లా వస్తుందో, వాటర్ అంతా వస్తుంది. దీనికి ఇట్లా ఉడకని మూత పెట్టేసుకుని కాస్త కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు. పచ్చిమిరకాయలు ఒక 4 వేసాను. అవి చాలా ఘాటు ఉన్నాయి. ఈ బీరకాయలోకి అంత కాదు, కానీ దీంట్లో కొంచెం మటన్ ముక్కలు వేసాం కనుక అందుకని కొంచెం కారం వేస్తున్నాను. సో చూడండి నీరు ఎట్లా ఉందో. ఉడకనిద్దాము, బాగా ఉడకనిద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇది దగ్గరికి వచ్చేసింది కదా. దీంట్లో కాస్త నేను పసుపు వేస్తున్నాను, ఎందుకంటే ఇది లగ్దంగి పసుపు. 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అందువల్ల ఇది లాస్ట్లోనే వేయమని చెప్తున్నారు. లాస్ట్లో వేస్తున్నాను. ఇందులో కొంచెం మనకి పులుపు కావాలి కదా, పులుపు కావాలని వాక్కాయ పేస్ట్ ఇది వేస్తున్నా. చూడండి దగ్గరికి వచ్చేసింది. వాక్కాయ పేస్టు, పసుపు, ఇవన్నీ వేసాను. ఇంకొక 2 నిమిషాలు ఉంచి తీసేద్దాం మనం. ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది. దీంట్లో ఫైనల్ టచ్గా కొంచెం మసాలా పొడి, ధనియాలు అంతా పెట్టుకున్నాను. నాన్ వెజ్ కదండి ఇది, సో అందుకని కొంచెం మసాలా పొడి వేస్తున్నాను. అట్లాగే ఇది పుదీనా పొడి. సరే, పుదీనా వచ్చేస్తుంది. పుదీనా కాదండి, కొత్తిమీర పొడి. సో మన కూర అయిపోయింది. మరి నేను చేసే ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుందా? చూడండి ఫ్రెండ్స్, మన కూర అయిపోయింది. ఈ కూర మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చి మటన్ కంటే ఎండిన మటన్ తోటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటున్నాయి అంటున్నారు కదా. ఇది నేను ఇంట్లోనే
తయారు చేసుకుని ఎండబెట్టింది. మన ఫుడ్ డీహైడ్రేటర్ మిషన్తో ఎండబెట్టింది కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇది బహురూపి బియ్యంతో బీరకాయ మటన్ కర్రీ. సో చూడండి, ముక్క ఎట్లా కట్ అయిపోతుందో చూడండి. కూర అయితే బాగుంది. మీకు కూడా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.